వెల్కమ్ టు మీటి న్యూస్. నేను ప్రసాద్. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు శంఖరావం పూరించిన రేవంత్ రెడ్డి గారు నిన్న కోహెడ బహిరంగ సభ వేదికగా ఆయన ఒక కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తల సమక్షంలో ఔరేక్ బార్ ఆరా తెలంగాణ సర్కార్ అన్నట్టుగా కార్యకర్తలని ఆయన వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేశారు. దాదాపుగా 2.5 సంవత్సరాలు ఉన్న ఎన్నికలకు ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు సర్కారు ఎన్నికల కోసమే ఇప్పుడు ముందుకు వెళ్తున్నట్టు, ఎన్నికలకు సిద్ధం కావాలన్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలని సిద్ధం కావాల్సిందిగా ఆయన నిన్న కోహెడ బహిరంగ సభ వేదికగా అందరినీ కోరడం జరిగింది. ఏదైతే దాదాపు 5 సంవత్సరాలు ఉండగా 1 సంవత్సరం ముందే ఎన్నికలకు పోవాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా 1 సంవత్సరం ముందే గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయి నుంచి కూడా ఎన్నికల ప్రచారం కొనసాగుతూ గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను కూడా పెద్ద ఎత్తున కూడా ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తుంది. కాకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి సర్కారు కొంచెం ముందస్తు దాదాపుగా ఇంకా 2.5 సంవత్సరాలు ఉండగానే ముందస్తు ఎన్నికలకు తెలంగాణలో ఆయన ఒక శంఖరావం పూరించినట్టుగా ఇప్పుడే మీడియా వర్గాలు కూడా ఆయనను అంటే నేను వేదికగా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తాడు. దాదాపుగా ఇప్పుడున్న సర్కారు అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నాం, అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నాం, ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము, మేనిఫెస్టోలో చెప్పిన విషయాలన్నీ కూడా మేము రీచ్ అవుతున్నాము, అన్ని వర్గాలను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటు బడుగు బలైన వర్గాల నుంచి కూడా మాకు మంచి మద్దతు వస్తుంది. మన జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా 75% మాకు ప్రజలు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఇదే అదునుగా చేసుకొని మనం ముందస్తు ఎన్నికల ప్రచారం కొనసాగించాలన్నట్టుగా ఇటు కార్యకర్తలను, మండల స్థాయి నాయకులను, అట్లాగే నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను అందరూ కూడా ఆయన ఒక సిద్ధం కావాల్సిందిగా ఈ వేదిక నుంచి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఏదైతే ప్రజలు నుంచి వచ్చిన స్పందనను చూసి ఆయన మరింత ఉత్సాహంగా పనిచేయాలి. మనం ప్రతి ప్రజలకు ఏ నాయకుడైనా సరే హైదరాబాద్లో కాదు, మన ప్రాంతంలో, మన కాన్ఫరెన్స్ లో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం ద్వారా వాళ్లకు ఆ పథకాలను మనం అందించాలని ఆయన ప్రతి వేదిక నుంచి కూడా ఇదే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజానికి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, నామినేటెడ్ పదవిలో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, ప్రకటించిన ఫలితాలు, ప్రకటించిన పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సింది కూడా ఆయన మొన్న ఒక రివ్యూ కార్యక్రమంలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏదైతే ఆయన ఈరోజు బహిరంగ సభలు, వరుస బహిరంగ సభలతో కూడా చాలా మందిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు ఇప్పటివరకు వాళ్ళకు వడ్డీ లేని రుణాలతో కూడా వాళ్ళని సక్సెస్ఫుల్ గా వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని స్థిరపడాలనే ఒక ఆలోచన విధానంతో మహిళలకు పెద్దపీఠం వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తా ఉంది. అలాంటి ఆలోచన విధానంతో కూడా ప్రకటించిన ప్రతి పథకం కూడా ప్రజలకు అందాలి అనే ఆలోచన. సెకండ్ వాళ్ళు ఏంటంటే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కూడా పెద్ద ఎత్తున కూడా నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఉండాలి, ఇల్లు లేని వాళ్ళు ఒక్కరు కూడా ఉండొద్దు ఈ రాష్ట్రంలో అన్నట్టుగా పెద్ద ఎత్తున కూడా ఈ స్కీమ్ ని ప్రజలకు అందవేసే ఆలోచనలో ఉన్నారు. ఇక చూసుకున్నట్టయితే ఏదైనా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు గతంలో బీఆర్ఎస్ పాలన చేసినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే మేము 2.5 ఏళ్లలో కూడా అంతకన్నా ఎక్కువ నిధులతోని, మేము అంతకన్నా ఎక్కువ పథకాలతోని, అంతకన్నా ఎక్కువ ప్రాజెక్టులతోని మేము ప్రజలను ఆకట్టుకుంటున్నాం, ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నాం అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నిన్న కోయాడ ఏదైతే బహిరంగ సభలో చేసినటువంటి రాష్ట్రంలో అత్యధికంగా ఏదైతే పండ్లు, కూరగాయలు, పాలు ఇలాంటి చాలా రకరకాల సంబంధించిన అన్ని కూడా హైదరాబాద్ లాంటి మహానగరానికి అందించే ఒక వేదికగా ఈరోజు కోహెడ అనే ఒక ప్రాంతంలో కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కూడా మనం కలుపుకొని ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరిని కూడా ఆ ఆలోచన విధానాన్ని, వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారు, ఎలాంటి బాధలో ఉన్నారు, ఎలాంటి ఆలోచన విధానంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకునే ఆలోచనతోని వాళ్ళు ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఔరేక్ బార్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ అన్నట్టుగా ఆయన నినాదంతో కూడా నేను ఏదైతే కోయాడ బహిరంగ సభలో దాదాపు అక్కడ కార్యకర్తలను కూడా ఆయన వాళ్ళ నోటికుంటా పలికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ ఒక చర్చ అయితే మొదలైంది. నిజంగా 2.5 సంవత్సరాల ముందుగానే వీళ్ళు ఎన్నికలకు వెళ్ళబోతున్నారా, మళ్ళీ ఎలాంటి అంశాలతో వెళ్ళబోతున్నారు, ఏ ఆలోచన విధానంతో ప్రజలకు దగ్గరగా కావాలని చూస్తూ ఉన్నారు. సో వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఇప్పటికే, ఎందుకంటే చాలా మంది సీనియర్లు ఉంటారు, వాళ్ళ ఆలోచన విధంగానే అనుగుణంగానే
విధంగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. హైకమాండ్ ఎట్లా ఆలోచిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ జీరో అయినప్పటికీ అదే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ వెంటిలేటర్ నుంచి ఊపిరి పోసి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి తరహాలోని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్ళి అందరినీ ఆకట్టుకుంటున్న తరుణం చూస్తా ఉన్నాం. ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమకారుడుగా కేసీఆర్ గారు సక్సెస్ అయి 10 ఏళ్ల పాలన రాష్ట్రానికి అందించాడు. ఆ 10 ఏళ్ల పాలనలో కూడా చాలా వరకు కొన్ని కార్యక్రమాలు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రైతు బంధు, రైతుకు ఏదైతే అన్ని సమయంలో ఉచిత కరెంటు, అట్లాగే నీళ్లు నిధులు అన్నట్టుగా కొన్ని వరకు తీసుకెళ్లారు. సో వాళ్ళు 10 ఏళ్ల పాలన, వాళ్ళకు 10 ఏళ్ళు ప్రజలు వాళ్ళకు పట్టం కట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ మరొక టర్మ్ మేమే ఉంటున్నాం, వచ్చే ఎన్నికలు కూడా మా ప్రభుత్వమే ఉంటుందని ఆయన పలు చోట్ల 10 వేదికల మీద ఏ కార్యక్రమం జరిగినా ఇదే విషయం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన తరహాలోని ఇప్పుడు కూడా ఈయన అన్ని వర్గాల వాళ్ళని, అన్ని ప్రాంతాల వాళ్ళని, అందరిని కూడా ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణం చూస్తూ ఉన్నాం. నిజానికి ఇటు అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి అంశాన్ని కూడా, ప్రతి పథకం కూడా ప్రజలకు చేరవేరుతుందా లేదా అనేది కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిందిగా ఆయన గ్రౌండ్ లెవెల్లో కూడా ఒక రిపోర్ట్ తెచ్చుకొని దాని మీద క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్టుగా కొన్ని వర్గాలు చెప్తా ఉన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్న ప్రభుత్వ తీరుని అక్కడ వాళ్ళ సీనియర్లే కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు వెళ్తున్న తరుణం చూస్తుంటే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అదొక సముద్రం అని చాలా మంది అంటారు. అయినా కూడా చాలా మంది ఇతర పార్టీ నాయకులు, సీనియర్లు కూడా ఆయన గురించి ఒక అవగాహనకు వచ్చారు. నిజంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న అంశాలు కావచ్చు, ఆయన ఆలోచిస్తున్న విధానం కావచ్చు, ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని పథకాల పేరుతో కావచ్చు ప్రజలకు దగ్గరవుతున్న విధానము చాలా బాగుంది. ఆయన నెక్స్ట్ కూడా, ఎందుకంటే రాబోయే ఎన్నికలు కూడా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇలాంటి అనుమానం ఉండదు అన్నట్టుగా కొందరు విశ్లేషకులు చెప్తా ఉన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలని ఆకట్టుకోవడానికి, అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోవడానికి ఆయన బలమైన కారణం ఏంటంటే, నిజానికి కింద స్థాయి నుంచి పై స్థాయిలో ఉన్న నాయకులను కూడా ఆయన దగ్గర తీసుకొని మాట్లాడే విధానము, అలా ప్రాంతం ఏ ప్రాంతానికి వెళ్ళినా కనీసం ఆయన ఎవరో ఒకరు గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచి అందరిని కూడా అలా ఆలోచన విధానాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజానికి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న తరుణంలో చాలా మంది కూడా ఎట్లా అంటే కొన్ని పట్టించుకోరు, కొన్ని ప్రాంతాలని ఆయన వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వర్గాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా అనేది మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుని ఆలోచన చేస్తున్నారు. కొన్ని సలహాలు అంటే ఏదైతే సలహాదారులు కూడా ఇచ్చే ఆలోచన కూడా తీసుకోవాలి. కొన్ని జర్నలిస్ట్ మిత్రులతో ఆయన చిట్చాట్ చేసినప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్తారు. ఆఫ్ ద రికార్డు జరుగుతున్న విషయాలు కూడా ఆయన కొన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ముందుకు వెళ్తున్న తరుణం. ఇప్పుడు ఏదైతే బహిరంగ సభలు కావచ్చు, కేంద్రం నుంచి వచ్చిన నాయకులని ఆకట్టుకునే విధానం, ఎందుకంటే కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా కేసీఆర్ గారు వాళ్ళకు ఆహ్వానం పలకలేదు, ఆ సభకు హాజరు కాలేదు. ఏదన్నా వాళ్ళ మంత్రివర్గంలో కీలకమైన నాయకులను పంపించి వాళ్ళకు స్వాగతం పలికించి ఏర్పాటు చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారి విషయంలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు వచ్చినా తెలంగాణకి, హైదరాబాద్కి ఈయననే దగ్గరుండి ఆయన స్వాగతం పలుకుతూ ఆయనను రిసీవ్ చేసుకునే విధానము, ఒకే సభ మీద నాయకులు కూర్చొని కొన్ని విషయాలు చర్చించుకొని అరే బడేబాయ్ చోటేబాయ్ అన్నట్టుగా. ఎందుకంటే ఏదైనా కేంద్ర స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయికి కొన్ని నిధులు రావాలంటే కేంద్ర స్థాయిలో నాయకులకు దగ్గర కూడా మనం వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఉండాలి. అంతేగాని మీరు మీ ఎజెండా వేరు, మా ఎజెండా వేరు, మీ ప్రాంతం వేరు, మా ప్రాంతం వేరు, అక్కడున్న ప్రభుత్వం వేరు, ఇక్కడున్న ప్రభుత్వం వేరు అనుకుంటూ పోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ఆగిపోతాయి. దానివల్ల ఇక్కడ పాలన ఇబ్బంది అవుతుంది, దానివల్ల నిధులు రాకపోవడం ఆగిపోతాయి. అలాంటి సమయంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కొన్ని పథకాలు అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మనకు సక్రమంగా వస్తేనే ఇక్కడ కొన్ని పథకాలు మూవ్ అవుతాయి. అలాంటి తరుణంలో వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు వెళ్తేనే మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనేది కేంద్రం నుంచి నిధులతో ఇక్కడ మనం అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి యనమల రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఎప్పుడు కూడా ఆయన సరే రాజకీయ కోణంలో విమర్శించవచ్చు, రాజకీయ కోణంలో విభజించవచ్చు, కానీ ఎప్పుడైనా ఒక సమయం సందర్భం వచ్చి ఆయన కేంద్రం నుంచి, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈయన ఆలోచన విధానాన్ని
ఆయన దగ్గర పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు నిధులు ఎక్కడ కూడా ఆగిపోవు. కాకపోతే కేంద్రం నుంచి వచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం కూడా డైరెక్ట్ ఈ నిధులు కేంద్రం నుంచి వచ్చినాయి, మేము దీన్ని ఖర్చు పెట్టామని ఏ ప్రభుత్వం కూడా చెప్పదు. ఎందుకంటే ఎవరు ఏ రాజకీయ కోణంతో ముందుకు వెళ్తా అన్నదే వాళ్ళ ఆలోచన విధానం బట్టి ఉంటుంది. అది బీజేపీ వాళ్ళు చెప్పుకోవాలి, ఇటు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవాలి, కానీ చెప్పుకోరు. బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు కొన్ని నిధులు వస్తున్నాయి, ఈ నిధులు మా నిధులతోనే ఇది అభివృద్ధి జరిగిందని. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం ఇది పలానా కేంద్రం నుంచి వచ్చినాయి, మేము దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దీనికి ఖర్చు పెట్టామని ఏ ప్రభుత్వం కూడా చెప్పుకోదు. కాకపోతే సమన్వయం అనేది రాజకీయ కోణంతోనే ముందుకు వెళ్తే ఈ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. వచ్చే నిధులు ఎక్కడ కూడా ఆగిపోకుండా ఆస్కారం ఉంటుంది. అలాంటి నిధులతోనే మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అన్ని ఆలోచించి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక తెలంగాణలో ఈ రాష్ట్రాన్ని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి 2.5 సంవత్సరాలు ఉండగా కాలపరిమితి ఏదైతే ఎన్నికలకు ఇప్పుడే ఎన్నికల వాడివేడి మొదలైతున్నట్టుగా నిన్న ఏదైతే కోహెడలో బహిరంగ వేదికగా ఆయన శంకరామ పూరించారు. ఎన్నికలకు సిద్ధంగా నన్ను కార్యకర్తలకు ఒక పిలుపునిచ్చారు. ఔరేక్ బార్ సర్కార్ అన్నట్టుగా మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ సర్కారే అన్నట్టుగా ఆయన కార్యకర్తల నోటి పలికించాడు. సో మొత్తానికి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా అప్రమత్తం చేసి ఎన్నికలకు సిద్ధం కావాల్సిందిగా నిన్న కోయడ వేదికగా పిలుపునిచ్చారు. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి అంశం ఇదండి. మరో అంశంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.